హాయ్ వెల్కమ్ టు డే 3 రివ్యూ ఆఫ్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. 28-0తో మనం ఈరోజు డే 3 స్టార్ట్ చేసాం. ఇక మ్యాచ్ మొత్తం పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ 67-1. మరి 67 రన్లు ఇప్పటికే వాళ్ళు చేసేశారు. వాళ్ళ టార్గెట్ 399. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లాండ్ 1/6 పార్ట్ ఆఫ్ రన్స్ని పూర్తి చేసింది. కేవలం ఒక వికెట్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఇంకా డే 4, డే 5 మిగిలి ఉన్నాయి. ఈ డే 4, డే 5లో ఇంగ్లాండ్ ఎటువంటి బ్యాటింగ్ చేస్తుంది, భారత్ ఇంగ్లాండ్ ఏ విధంగా అడ్డుకుంటుంది, ఫైనల్గా మనం మ్యాచ్లో గెలుస్తామా లేదా అన్నది ఇవాళ డిస్కషన్ అండ్ గెట్ ఇన్ టు ద వీడియో. డే 3 పూర్తయ్యేసరికి మనం చాలా మంచి పొజిషన్లో ఉన్నాం అండ్ ఒక గొప్ప స్కోర్ని టార్గెట్ని ఇంగ్లాండ్ ముందు ఉంచాం అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే డే 3 కంప్లీట్ అయిందో టార్గెట్ మరింత పెద్దదిగా ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. ఎందుకంటే 399 అది యాక్చువల్గా మంచి టార్గెటే. ఫోర్త్ ఇన్నింగ్స్లో 399 చేజ్ చేయడం, అది భారత్ వికెట్ పై చేజ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ వాళ్ళు ఇప్పటికే 67 రన్స్ చేసేసారు అండ్ 1/6 పార్ట్ ఆఫ్ రన్స్ చేసేసారు. అదేవిధంగా వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో కూడా ఓడిపోతారు అనుకున్న టైంలో వాళ్ళు గొప్పగా ఆడి గెలిచారు. ఈ నేపథ్యంలో భారత్ మరోసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి భారత్ ఈ మ్యాచ్ గెలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. 28-0తో భారత్ డే 3 స్టార్ట్ చేసింది. విత్ ఇన్ లెస్ టైం, చాలా తక్కువ టైంలో 31-2 అంటే వికెట్లు ఏమీ కోల్పోకుండా 28 రన్స్తో ఉన్న భారత్ కేవలం కొద్దిసేపటికే ఆండర్సన్ అద్భుతమైన బౌలింగ్తో 2 కీలక వికెట్లు కోల్పోయాం. మొదటి ఇన్నింగ్స్లో జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ వికెట్ కూడా మనం ఇప్పుడే కోల్పోయాం. ఇక రోహిత్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో గిల్ చాలా జాగ్రత్తగా ఆడడం మొదలుపెట్టాడు. ఈ మ్యాచ్లో గిల్ ఆడడం భారత్కి ఎంత అవసరమో గిల్ ఆడడం గిల్కి కూడా అంతే అవసరం. ఎందుకంటే గిల్ కానీ ఈ మ్యాచ్లో ఆడుకుంటే భారత్ పొజిషన్ చాలా వరస్ట్గా ఉండేది. మరి గిల్కి కూడా సేమ్ పరిస్థితి. గిల్కి ఇదే ఆఖరి ఛాన్స్ అని అతనికి కూడా తెలుసు. ఈ నేపథ్యంలో గిల్ ఈ మ్యాచ్లో ఆడడం, ఆ పరుగులు భారత్కి ఉపయోగపడడం, అతను సెంచరీ కూడా పూర్తి చేయడం, దీనివల్ల గిల్కి చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే అతనికి ఈ మ్యాచ్, ఈ సెంచరీ ద్వారా మరో 2-3 మ్యాచ్ల లైఫ్ అతనికి వచ్చినట్టే. ఇక అతను చేసిన సెంచరీ విషయంలో గమనిస్తే అతనికి 2 లైఫ్స్ వచ్చిన తర్వాత అతను సెంచరీ చేశాడు. 2 లైఫ్స్ రావడం అతనికి బాగా ప్లస్ అయ్యింది. అండ్ లైఫ్స్ వచ్చిన విషయం పక్కన పెడితే అతను చేసిన సెంచరీ అతనికి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఇచ్చి తీరుతుంది. ఈ కాన్ఫిడెన్స్ అతను రాబోయే మ్యాచ్లో మరింత గొప్పగా ఆడగలిగే అవకాశం ఉంది. ఎందుకంటే అతను ఈ మ్యాచ్లో కమ్బ్యాక్ అయ్యాడని మనం చెప్పుకోవచ్చు. ఇక గిల్కి అక్షర్ చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చాడు. గిల్ తర్వాత మనం చెప్పుకోగలిగింది, ఇంకా చెప్పాలంటే గిల్ కన్నా ముందుగా చెప్పుకోగలిగింది, గిల్ కన్నా గొప్పగా చెప్పుకోగలిగింది అక్షర్ బ్యాటింగ్. యాక్చువల్గా అది అక్షర్ బ్యాటింగ్ పొజిషన్ అతని పొజిషన్ కాదు. అయినప్పటికీ కూడా అతను ఆ పొజిషన్లో ఆడగలిగాడు. మేబీ అతనికి కాస్త జాగ్రత్తగా ఆడమని, ఓపికగా ఆడమని చెప్పి పంపి ఉండవచ్చు. లేకపోతే అక్షర్ ఇంకా గొప్పగా ఆడుండేవాడేమో. అంటే అతని కాళ్ళు చేతులు కట్టేసి నువ్వు క్రీజ్లో కూర్చోవాల్సిందే, నిలబడాల్సిందే అని గొప్పగా చెప్పి ఉంటారు మేబీ. దానివల్ల అక్షర్ కాస్త ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ అతను గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. మేబీ అతను ఓ హాఫ్ సెంచరీ చేసి ఉంటే, ఇంకొంచెం గొప్ప పార్ట్నర్షిప్ ఇచ్చుంటే బాగుండేది. ఇక అక్షర్ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ అందరూ వరుసగా విఫలమయ్యారు. శ్రేయస్ అయ్యర్ ఏదో చేశాడు కానీ ఇట్స్ నాట్ అప్ టు హిస్ మార్క్. ఇక గిల్ చేసిన ఈ రన్స్ అతనికి చాలా ఉపయోగపడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కోహ్లీ వస్తే గిల్ని పక్కన పెడతారు అన్న నేపథ్యం నుంచి కోహ్లీ వచ్చినా కూడా గిల్ని కొనసాగించవచ్చు అన్న దశకి అతనికి ఈ ఇన్నింగ్స్ పనికొచ్చింది. ఇక కేఎస్ భరత్ విషయానికి వస్తే కేఎస్ భరత్ అతనికి వచ్చిన ప్రతి అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అతనికి వరుసగా బీసీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది, ఏ అవకాశాన్ని అతను వాడుకోలేదు. ఆఖరికి హోమ్ పిచ్చులు లాంటి హైదరాబాద్, వైజాగ్ పిచ్చుల్లో కూడా అతను ఆడలేకపోతున్నాడు. అండ్ ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ తిరిగి వస్తే తిరిగి మళ్ళీ భరత్ని బెంచ్ పైన కూర్చోబెట్టచ్చు, మేబీ అలా జరగవచ్చు. ఇక ఆ తర్వాత అశ్విన్ మరోసారి తన అనుభవాన్ని ఉపయోగించాడు. అద్భుతమైన బ్యాటింగ్ పార్ట్నర్షిప్ని నమోదు చేశాడు. అసలు అశ్విన్ కూడా తక్కిన బౌలర్ లాగా అవుట్ అయిపోయి ఉంటే భారత్ పరిస్థితి మరింత అధ్వానంగా ఉండేది. ఎప్పట్లాగే అశ్విన్ ఒక ప్రామిసింగ్ బ్యాట్స్మెన్ లాగా కనిపించాడు. మరి అతను మరికొంతసేపు క్రీజ్లో ఉంటే బాగుండేది. కానీ ఒక బౌలర్ నుంచి మనం కూడా ఎక్కువ ఆశించకూడదు. ఇక ఓవరాల్గా భారత్ ఇంగ్లాండ్ ముందు ఉంచిన టార్గెట్ 399, మరి అది కొంచెం ఎక్కువగా ఉంటే బాగుండే. సో టోటల్గా ఇండియా ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ ముందు పెట్టే టార్గెట్ 399, అది మరో 50+ అయింటే బాగుండేది. 450 టార్గెట్ అంటే ఇండియా మరింత మంచి పొజిషన్లో ఉండేది. 450 టార్గెట్ అంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ కాస్త ఇబ్బంది పడేవారు. అదేవిధంగా భారత బౌలర్లు కాస్త కాన్ఫిడెన్స్గా అటాక్ చేసుండగలిగేవాళ్ళు. అంటే బౌలర్కి మరింత స్వేచ్ఛ వచ్చుండేది మరో 50 రన్స్ ఎక్స్ట్రా గురుంటే. బట్ అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే 400 రన్స్ చేజ్ చేయడం 4th and 5th డేలో భారత్ వికెట్స్ చేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఏ గ్రేట్ టాస్క్, అట్లనే అసాధ్యం కూడా కాదు. బట్ ఏమైనప్పటికీ భారత్కి 80% ఎడ్జ్ ఉంది గెలవడానికి, ఇంగ్లాండ్కి 20% ఎడ్జ్ మాత్రమే ఉంది. ఇక భారత్
మరీ చెత్తగా, మరీ అధ్వానంగా ఆడితే తప్ప, ఇంగ్లాండ్ అత్యద్భుతంగా ఆడితే తప్ప ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలవలేదు. భారత్ ఎప్పట్లాగే ఓ మాదిరిగా ఆడినా చాలు భారత్ గెలిచి తీరినట్టే. ఇక భారత బౌలర్లు చేయాల్సిందల్లా ఎప్పటికప్పుడు పార్ట్నర్‌షిప్‌ని బ్రేక్ చేస్తూ ఉండడం, వికెట్లు అప్పుడప్పుడు అయినా తీస్తూ ఉండడం. నాకు తెలిసినంత వరకు డే 4లో ఖచ్చితంగా మ్యాచ్ ఎండ్ అవుతుంది. భారత్ గెలుస్తుంది. ఒకవేళ ఏదైనా కాస్త అటో ఇటో జరిగితే మరో 2 వికెట్లు డే 5కి కొనసాగించవచ్చేమో. బట్ డే 4లోనే మ్యాచ్ పూర్తవుతుంది. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే, ఈ మ్యాచ్‌లో గిల్ 2 లైఫ్స్ పోగొట్టుకున్నా కూడా అతను సెంచరీ చేశాడు. ఇది కేవలం అతనికి, అతని రాబోయే మ్యాచ్‌లకు కూడా అతను లైఫ్ సంపాదించినట్టే. ఎందుకంటే కోహ్లీ వచ్చుంటే గిల్‌ని పక్కన పెట్టేవాళ్ళు. ఇక కేఎస్ భరత్ విషయానికొస్తే, కేఎస్ భరత్ వచ్చిన ప్రతి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అతను ఈ హోమ్ పిచ్‌లోనైనా ఆడుంటే బాగుండేది. ఎందుకంటే కేఎస్ భరత్‌కి హోమ్ గ్రౌండ్ సపోర్ట్ ఉంది. పిచ్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా క్రౌడ్ సపోర్ట్ కూడా ఉంది. అయినా అతను ఆడలేకపోయాడు. ఇక రోహిత్ శర్మ. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సింది. అతను గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఇన్నింగ్స్‌లుగా, కొన్ని మ్యాచ్‌లుగా అతను టెస్ట్ మ్యాచ్‌లో ఎటువంటి గ్రేట్ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇది ఖచ్చితంగా అతనికి దెబ్బ పడుతుంది. ఎందుకంటే జేషులు అద్భుతంగా ఆడుతున్నాడు. గిల్ తిరిగి ఫామ్‌లోకి గాని వస్తే, ఓపెనర్స్ ఇద్దరు అద్భుతంగా ఆడగలిగితే మరి కెప్టెన్‌పై భారం పడుతుంది. ఆ భారం అతన్ని మరింత కృంగదీస్తుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ రాబోయే మ్యాచ్‌లోనైనా గొప్పగా ఆడాలని ఆశిద్దాం. సో, ఓవరాల్‌గా డే 4లో భారత్ గెలుస్తుందని అనుకుంటున్నాను. మరి రేపటి రివ్యూ మనం చూద్దాం ఏం జరుగుతుందో. బాయ్.